చాలామంది సాయంత్రం కాగానే పానీపూరి కట్లెట్లను తింటుంటారు. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు పానీపూరిని ఎంతో ఇష్టంతో తింటుంటారు. ఈ నేపథ్యంలో పానీపూరి లవర్స్కు మాత్రం ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు. స్కూళ్ళు, ఆఫీసులు, కాలేజీలు ఇలా ప్రతి చోట ఈ మధ్యకాలంలో పానీపూరీల బిజినెస్ జోరుగా నడుస్తూ ఉంటుంది. చాలామంది పానీపూరీలను ఎంతో ఇష్టంతో తింటారు. అమ్మాయిల గురించి అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల కర్ణాటక, చెన్నైలలో పానీపూరీలో హానికర రసాయనాలు ఉపయోగిస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయి. దీనిలో భాగంగానే అధికారులు రంగంలోకి దిగి శాంపిల్స్ తీసుకున్నారు. వీటిని ల్యాబ్లకు పంపించి విచారణ చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పానీపూరిలో రంగుల కోసం బ్రిలియంట్ బ్లూ, టాట్రిజాన్, సన్ సైట్ ఎల్లో లాంటి హానికరమైన రంగులను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల స్టమక్ క్యాన్సర్, అనేక ఇతర సమస్యలు వస్తాయని పరిశోధనల్లో తేలింది. దీంతో ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. పానీపూరిల శాంపిల్స్పై మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా కమిటీని నియమించినట్లు సమాచారం. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తొందరలోనే కర్ణాటక, చెన్నైలు పానీపూరీలపై నిషేధం విధిస్తాయని కూడా జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని రోజులుగా హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అనేక హోటళ్లు, రెస్టారెంట్ల మీద దాడులు చేస్తున్నారు. ఫ్రిడ్జ్లో ఉంచిన మాంసం, ఇతర పదార్థాలపై తనిఖీలు చేస్తున్నారు. ఇక తాజాగా పానీపూరీలపై కూడా హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు వెలువెత్తాయని తెలుస్తోంది. హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా పానీపూరి ఘటనపై వరుసగా ఫిర్యాదులు అందాయట. అసలే వర్షాకాలం, చాలా చోట్ల కలుషిత నీటి వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో పానీపూరికి ఉపయోగించే నీళ్లలో చాలా వరకు తాగడానికి అంతగా మంచిగా కాని వాటర్నే ఉపయోగిస్తున్నారని చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. అంతేకాకుండా పానీపూరి పరిసరాల్లో మినిమం శుభ్రత కూడా ఉండట్లేదని ప్రజలు వాపోతున్నారు. మురికిగా ఉండే చేతులతోనే పానీపూరి అందిస్తూ ప్రజల ఆరోగ్యం డేంజర్లో పడేలా చేస్తున్నారంటూ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బల్దియా ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం దీనిపై సమాలోచనలు చేస్తున్నారని, ఇక హైదరాబాద్లో కూడా ఉన్న పానీపూరి బండ్లపై కొరడా గలిపించడానికి బల్దియా సిబ్బంది పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.